గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పాత రైల్వే క్వార్టర్ సమీపంలో అరెస్టు చేశామని విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన సమావేశం నిర్వహించారు. దాసన్నపేటకు చెందిన నవీన్, రాయసుడికు చెందిన సంతోష్ ఒడిశాలో గంజాయి కొని విజయనగరం తీసుకొచ్చారన్నారు. ఎస్ఐ రేవతికి అందిన సమాచారం మేరకు వారిని అరెస్టు చేసి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ ఎస్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం 4:30 గంటలకి మా విజయనగరం వన్ టౌన్ ఉమెన్ ఎస్ఐ రేవతి గారికి వచ్చిన సమాచారం మేరకు ఓల్డ్ రైల్వే క్వార్టర్స్కి మీడియేటర్స్ సిఎస్డిటి గారిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరు పర్సన్స్ మమ్మల్ని చూసి పారిపోతుంటే మన వన్ టౌన్ సిఏ గారు, రేవతి ఉమెన్ ఎస్ఐ గారు, వీళ్ళ సిబ్బంది అంతా కూడా ఆయన పట్టుకొని చెక్ చేశారు. సిఎస్డిటి గారు వాళ్ళ సమక్షంలో వాళ్ళ 2 ప్యాకెట్లు దొరికాయి. అవి సుమారుగా 2 కేజీల గంజాయి. అది వాళ్ళు ఒక గుడ్డతో కవర్ చేసుకొని వాడిలో పెట్టుకున్నారు. గంజాయి కాంట్రాబ్యాండ్ కాబట్టి వాళ్ళ మధ్యవర్తి సమస్యలో సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు ఏంటంటే వీళ్ళే బసీనా నవీన్ అని ఒక ఆయన, ఇతను మన దాసన్నపేటకు చెందిన వ్యక్తి. ఇంకో వ్యక్తి పాలకొల్ల సంతోష్ అని చెప్పి ఈయన రాయగఢకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాలోని ఏజెన్సీలో గాంజా కొని మొత్తం విజయనగరం, విశాఖపట్నం ఏరియాల్లో అమ్ముతుంటారు. ఈ పలక సంతోష్ అన్న అతని మీద రాయగఢలో